నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని తీసుకొని ఈ వారం రోజు 2వ తారీఖు అక్టోబర్ 2 వరకు ముఖ్యంగా మున్సిపల్ స్థలాలు లేఅవుట్లు అలాగే ముఖ్యమైనటువంటి కూడల్లో ప్రతి చోట కూడా అవసరమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగించాలనే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరంలో దాదాపు 5,000 మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు వాటిని సంరక్షించేటువంటి విధంగా ట్రీ గార్డ్స్తో ఏర్పాటు చేయడం, స్థానికుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వాటిని రక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు బ్రిటిషర్స్ని తరిమికొట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో గాంధీజీ చేసినటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఈరోజు పర్యావరణాన్ని రక్షించడానికి ఆయన ఆశయాన్ని పూర్తి చేయడానికి ఆయన ఆశ స్ఫూర్తితో ముందుకు సాగే 14 టన్నుల బీపీటీ సన్న బియ్యంను మధ్యాహ్న భోజన పథకంకు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అందించారు. కలెక్టర్ నాగలక్ష్మికి నియోజకవర్గ రైతులు ప్రజల నుంచి సేకరించిన బియ్యంను కలెక్టరేట్లో అందించారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నియోజకవర్గ ప్రజలు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. ఇది స్టార్ట్ అవుతుంది, మీరు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఇస్తారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. కేబుల్ వ్యవస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన పొట్లూరి రామకృష్ణ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు కొనియాడారు. పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమాలు అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, పలువురు ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మారుతున్న కాలానుగుణంగా కేబుల్ వ్యవస్థని నెలకొల్పి ఇంటింటికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ పోటీ ప్రపంచంలో సమర్థవంతంగా నిర్వహించిన ఘనత రామకృష్ణకు దక్కుతుందని కంటమనేని హనుమంతరావు, పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు మారుతి కిషోర్, బాబురావు అన్నారు. కేబుల్ రంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎందరికో ఉపాధి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతున్న కేబుల్ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ దిశగా పరుగులు తీసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.
సిటీ కేబుల్ వ్యవస్థాపకులైన ఆయన ఎన్నో మంచి పనులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఇప్పటికీ చాలా సంవత్సరాలైనది. ఆయన అనుసరించిన మార్గదర్శకాలనే మేము కూడా ఫాలో అవుతూ మరిన్ని సేవలు కొనసాగిస్తామని మా ప్రేక్షకులకు అందరికీ మనం చేయటం అయింది. సిటీ కేబుల్ ఛానల్స్లోనే కాకుండా వినోద కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలే కాకుండా ఈ రోజున అత్యంత అవసరమైన నెట్, దట్ ఈస్ బ్రాడ్బ్యాండ్ నెట్, ఇంటర్నెట్, ఇవి కూడా మా ప్రేక్షకులకు ఇవ్వటం జరుగుతుంది మా సిటీ కేబుల్ ద్వారా. సో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ నెట్ని, మా సిటీ కేబుల్ని ఇదే విధంగా మా ప్రేక్షకులు ఆదరిస్తారని, మీకు మరింత సేవ చేయాలని ఊళ్ళూరుతూ మా సిటీ కేబుల్ యాజమాన్యం తరపున, మా సిటీ కేబుల్ స్టాఫ్, మా ఆపరేటర్స్ అందరి తరపున మరొకసారి మీకు నమస్కారం. మేమందరం కూడా ఆపరేటర్లు అందరం చేకూర్చడం జరిగింది సిటీ కేబుల్ ఆఫీసులో. వారిని స్మరించుకుంటూ, ఎందుకంటే ఆయన మాకు స్ఫూర్తిదాత, మా కేబుల్ టీవీ వ్యవస్థని ఆయన తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నిలిపిన స్ఫూర్తిదాత, ఆయన స్మరించుకుంటూ, అట్లాగే ఇవాళ జరిగే పరిణామంలో కూడా లేటెస్ట్ వర్షన్గా మాకు ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చి ఎంతో డెవలప్మెంట్లు చేసిన కార్యక్రమాలు మాకు ముందడుగు వేయడానికి ఆయన చూపించిన దోవ, అలాగే మాకు ఎండి గారు ఆయన కృష్ణమోహన్ గారి ద్వారా ప్రతి సంవత్సరం కూడా పేద వాళ్ళకి ఆయన స్మరించుకుంటూ రామకృష్ణ గారిని పేదవారికి పలు విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ మా ఆపరేటర్ వ్యవస్థల ద్వారా మేము ప్రతి సంవత్సరం ఆయన రామకృష్ణ గారిని స్మరించుకుంటాం. మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. యొక్క గొప్పతనంతో వాళ్ళు ఎన్నో వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, మరి చక్కగా నిరుద్యోగ సమస్యని అధిగమించి అనేక మంది కేబుల్ ఆపరేటర్లుగా, ఎంఎస్ఓలుగా, అలాగే కేబుల్ ఆపరేటర్ల దగ్గర పనిచేస్తున్న వేలాది మంది యువకులకి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన యొక్క ఆశయం 27 సంవత్సరాల నుంచి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నడుస్తూ ఉంది. అనేక వేల మంది కేబుల్ ఆపరేటర్ల జీవితాలను మంచిగా నడిపించిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసావాచ కోరుకుంటూ, పొట్లూరి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా సిటీ కేబుల్ యాజమాన్యం వారు మరియు ఆపరేటర్లు అందరూ కలిసి గుంటూరులోని సిటీ కేబుల్ ఆఫీస్లో పొట్లూరి రామకృష్ణ గారి యొక్క వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు ఘనంగా జరిపించుకున్నాము. ఎందుకంటే ఆయన గారు సిటీ కేబుల్ ఆపరేటర్ల యొక్క జీవితాన్ని నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఈరోజు ఆ సిటీ కేబుల్ సంస్థని కనిపెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు బ్రతుకుతున్నాయి. ఎంతోమంది ఆపరేటర్లు వారి కుటుంబాలు రామకృష్ణ గారి యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఈ రోజున మేము ఈ ఉన్నతమైనటువంటి పరిస్థితిలో మేము ఎదిగాము. అందును బట్టి పొట్లూరి రామకృష్ణ గారికి మేము నివాళులు అర్పించడానికని ఆఫీస్కి వచ్చాము. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. గత వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడటమే కాకుండా ధార్మిక సంస్థలను నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ విమర్శించారు. గుంటూరులో పార్టీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా అయితే ఎందుకు ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రజారంజకంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయని తెలిపారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పరమ భక్తుడిని చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు?
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు కూటమి నేతలు వివరించారు. నందివెలుగు రోడ్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ను సీఎం చంద్రబాబు పెంచారని, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని, పేదల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గాదే, సజీలా వివరించారు. ప్రజలను పలకరించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో దాదాపు గతంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి 20,000 పెన్షన్స్ను 13 కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో 3,000 చేస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 250 5 సంవత్సరాలు పట్టింది. కానీ చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా మొదటి నెలలో గత నెలలో బాకీగా ఉన్నటువంటి 3,000 కలిపి 7,000 ఇచ్చినటువంటి చరిత్ర మన కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా అధికారం చేపట్టంగానే వెంటనే పేదవారి ఆకలి బాధలను తీర్చడానికి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. ఆ రోజున ఎలక్షన్ అప్పుడు మేము ఓట్లు అడగడానికి ఏదే విధంగా అయితే గడప గడపకు వచ్చామో ఇవాళ మా ఎమ్మెల్యేలందరూ కూడా అదే విధంగా ప్రతి గడప గడపకు వచ్చి 100 రోజుల్లో మేము ఎట్లా మీకు చేశాము, ఏమి చేయాలని అడిగే ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇది మంచి ప్రభుత్వమే. ఎందుకంటే చూడండి, ఒకసారి గవర్నమెంట్ ముద్రించినటువంటి పాంప్లెట్లో గతంలో చూసాం. గతంలో ఎట్లా ఉండేది? ఆయన ముఖార విందం, ఆయన యొక్క రంగులు, అంతకుమించి ఏముండేది కాదు. ఇవాళ కేవలం ప్రజలకి ఏం చేస్తున్నామో అనేది తప్పితే ఎక్కడ కూడా మా రంగు కానీ లేదా మా ముఖ చిత్రాలు కానీ లేకుండా ఉన్నది. ఇందుకే మేము మంచిది అని ప్రజలకు చెప్పడానికి ఇవాళ సాహసం చేసి రోడ్డు మీదకి వచ్చిన కారణం. ఈ 100 రోజులు కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి వారి యొక్క సమస్యలను, సూచనలను తెలుసుకుంటున్నాము. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు కార్యక్రమం చేపట్టారో అది దేశంలో ఎక్కడ లేని విధంగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి సంతకం డిఎస్సీ మీద చేశారు, వృద్ధులకి పింఛన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి ఇంకా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ దీవిస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు 100 రోజులకే చరిత్ర సృష్టించారని ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. 24వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు కూటమి నాయకులు కోవెలమూడి నాని, కనపర్తి శ్రీనివాస్, మాని, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి మేలు జరగాలనే నిర్ణయాలు తీసుకుందని ప్రజలకు నేతలు వివరించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వ పాలన ఉందని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసకర పాలన అందిస్తే ప్రతి అంశంలోనూ ప్రజలకే మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు కుక్కలు ఎక్కువ ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యింది. ఆ శుభ సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది. మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు. ఈరోజు మేము చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది మా నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చేస్తున్నారు. ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకొని ఈ కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సి అంటే ఉద్యోగాల గురించి కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానీ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు మిర్చియార్డ్ ముఠా కార్మిక సంఘం 40,000 రూపాయలు అందించింది. యూనియన్ అధ్యక్షులు వెంకయ్య చేతుల మీదుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కి అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆగిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ముఠా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కోల్పోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో మన ఏఐటీయూసీ తరఫున, పార్టీ తరఫున వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు, 2 లక్షల దాకా అందజేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో నేను వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని కూడా బట్టి ఒక ప్రయత్నం చేయని చెప్పాను. ఆయన కూడా ఒక ప్రయత్నం చేద్దామని వచ్చి కూర్చున్నాడు. ఆయన టార్గెట్ 15,000, 20,000 అవుతాయని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న దానికంటే కూడా మీరు ఆయన మీద చూపించిన నమ్మకం, విశ్వాసం ఇదంతా కూడా గట్టిగా ఉంది. ఇదే కాదు, ముఠా కార్మికులకు ఇటీవల ఎలాంటి సమస్యలు వచ్చినా నా సలహా లేకుండా వెంకయ్య గారు ఎప్పుడు కూడా అడుగులేదా. మేరకు సంబంధించి ఏదైతే నష్టపోయారో నష్టపోయే వాళ్ళందరూ కూడా ఆదుకున్న దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ప్రజా సంఘాలుగా ఇప్పటికే అనేక రకాలుగా వాళ్ళని ఆదుకునే మార్గం చూస్తూ ఉన్నాం. అక్కడున్న స్థానిక పార్టీ ద్వారా ఏదైతే ఆ నేట మునిగిన వాళ్ళందరూ కూడా ఓ పక్క ఆదుకుంటానున్నాం. అట్లాగే రెండో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా నిరుసేకరణ, ఒక పక్క వస్తువులకు సంబంధించి, బియ్యానికి సంబంధించి, బట్టలు ఇట్లాంటి అన్నీ కూడా మరి సేకరించి వారికి పంపే ఆలోచనలో ఉన్నాం. మరి వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా ఒక పక్క సిపిఐగా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి అజయ్ గారు, వెంకయ్య గారిని అడగటం, వారు మిమ్మల్ని అడగగానే మీ అందరూ కూడా సహకరించి పెద్ద మనసు చేసుకొని మరి ఈ అమౌంట్ని 40,000 రూపాయలని మొత్తం మీద 1 గంట 2 గంటల్లో మీరు పోగు చేసి వాళ్ళు విజయవాడ వరద బాధితులను ఆదుకునే దానికి ముందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా సిపిఐ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.